హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం అరిసెల వాన అనే చందమామ కథని చెప్పుకుందాం. అనంగా అనంగా ఒక చిన్న ఊరు. ఆ ఊళ్ళో ఒక బీదరాలు. ఆమెకి ఒక కొడుకు. కొడుకు పుట్టిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు ఆమె తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెడుతూ సంసారం సాగిస్తూ ఉంది. కానీ సంపాదన లేకుండా ఉన్నది తింటూ కూర్చుంటే ఎంతకాలం గడుస్తుంది? విధవరాలి దగ్గర ఉన్న డబ్బు అయిపోవచ్చింది. పోనీ కొడుకు ఏదైనా ఉద్యోగం చేసి సంపాదిస్తాడా అంటే ఆ ఆశ లేనే లేదు. వాడికి పొట్ట పొడిచినా అక్షరం ముక్క లేదు. కానీ ముప్పొద్దులు తిండి మాత్రం గొంతు దాకా మెక్కేవాడు. మన వాడికి ప్రపంచ జ్ఞానం కూడా శూన్యం. ఎందుకు కొరగాని కొడుకును కూర్చోబెట్టి పాపం ఆ ఇల్లాలు ఒక్కతే కష్టపడి ఎంతకాలమని మేపగలదు? చివరికి ఒక రోజున ఆమె కొడుకును పిలిచి, నాయనా, నీ తండ్రి చనిపోతూ మనకి మిగిల్చిన డబ్బుతో ఇంతకాలం మనం తింటూ వస్తున్నాం. ఆ డబ్బు కూడా అయిపోవచ్చింది. ఇక నువ్వేదైనా ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించుకొస్తేనే గాని మనకి గడవదు. నా ఒక్కదాని పొట్ట అయితే ఏదో విధంగా రెక్కలు విరుచుకుని నింపుకుంటాను. కానీ ఇక నిన్ను కూడా పోషించడం నా వల్ల కాదు. ఎక్కడైనా ఉద్యోగం చూసుకుని నీ పొట్ట నీవు పోసుకోవలసిందే అని చెప్పింది. తల్లి ఇలా చెప్పేసరికి మన సుంట సుబ్బన్నకి చాలా విచారం కలిగింది. ఏమనుకున్నాడో ఏమో! అమ్మా అమ్మా, ఒక పని చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు పెట్టి ఒక గేదెని కొందాం. నేను రోజూ దాన్ని బాగా మేపుకొస్తాను. అది ఇచ్చిన పాలు అవి అమ్ముకుంటూ బ్రతుకుదాం అన్నాడు. తల్లికి కూడా ఈ ఆలోచన నచ్చింది. సరేనని మర్నాడే ఒక గేదెని కొన్నది. రోజూ మన సుంట సుబ్బన్న గేదెని బయట బీళ్లల్లో మేపుకొస్తూ ఉండేవాడు. పాలు పెరుగు అమ్మి వచ్చిన డబ్బుతో తల్లి సంసారం మళ్ళీ ఎలాగో నెట్టుకొస్తోంది. ఇలా కొన్ని రోజులు గడిచినాయి. ఒక రోజున సుబ్బన్న గేదెని మేపుతూ ఉండగా దగ్గరలో తొండ ఒకటి పోతూ కనిపించింది. సుబ్బన్న తొండతో, "తొండయ్య శాస్త్రి, తొండయ్య శాస్త్రి, ఉద్యోగానికి పోతున్నావా?" అని అడిగాడు. అవునన్నట్టు తలాడించింది తొండ. "నాకు కూడా ఏదైనా ఉద్యోగం చెయ్యాలని ఉంది. నేను కూడా నీతో రానా?" అని అడిగాడు సుంఠ సుబ్బన్న. "అలాగే" అన్నట్లు తొండ తలాడించింది. సరేనని ముందు తొండ, దాని వెనకనే సుబ్బన్న బయలుదేరి పోతున్నారు. కొంత దూరం పోయేసరికి తొండ ఆగింది. అక్కడ ఒక చెట్టు కింద ఒక పుట్ట ఉంది. తొండ త్వరగా ఆ పుట్టలోకి పోయింది. సుబ్బన్న తొండయ్య శాస్త్రి తిరిగి వస్తాడు అని పుట్ట దగ్గర చతికిలబడ్డాడు. గంటలు గడిచిపోతున్నాయి కానీ తొండయ్య శాస్త్రి బయటికి తిరిగి రాలేదు. చీకటి కూడా పడుతోంది. సుబ్బన్నకి ఏం చెయ్యాలో తోచలేదు. పుట్ట కన్నంలోకి తొంగి చూశాడు. అక్కడ ఒక రత్నాలేనా, వజ్రాలేనా, మొహరీలేనా, కాసులేనా, ఎంతో ధనం కనిపించింది. అది చూసేసరికి సుబ్బన్నకి చాలా ఆశ్చర్యం వేసింది. కొండయ్య శాస్త్రి మొత్తానికి అసాధ్యుడిలాగా ఉన్నాడే! ఎంత పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండకపోతే ఇంత ధనం సంపాదిస్తాడు? అతన్ని అడిగితే నాకు కూడా ఏదైనా ఉద్యోగం తప్పక ఇప్పిస్తాడు. ఇవాల్టికి ఇక ఇంటికి వెళ్ళిపోయి రేపు మళ్ళీ వచ్చి అడుగుతాను అనుకుని సుబ్బన్న చీకటి పడుతుండగా గేదెని తోలుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంత ఆలస్యం కావటానికి కారణమేమిటని తల్లి అడిగింది. జరిగిందంతా సుబ్బన్న తల్లితో చెప్పాడు. అది వినేసరికి ఆమెకి ఆ ధనం ఎలాగైనా తెచ్చుకోవాలనిపించింది. మర్నాడు తల్లి కొడుకులిద్దరూ కొండయ్య శాస్త్రి ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళారు. తల్లి కన్నంలోకి తొంగి చూసింది. ధనం రాసులు పోసి ఉంది. ఆ ధనమంతా గబగబా చీర కొంగులో పోసుకుని కొడుకుతో ఇంటికి తిరిగొచ్చింది. తొండయ్య శాస్త్రి ఈ సంగతి కనుక్కుంటే తనకెక్కడ ఉద్యోగం ఇప్పించకపోతాడోనని సుబ్బన్నకి దిగులేసింది. ఆ ధనం మళ్ళీ తొండయ్య శాస్త్రి పుట్టలో పెట్టేసి రమ్మని తల్లితో చెప్పాడు. కానీ తల్లి వినలేదు. సుబ్బన్న ఎంతో బతిమాలాడు. కానీ తల్లి ఒప్పుకోలేదు. చివరికి పోలీసులతో చెప్పి నిన్ను దొంగవని పట్టిస్తానుండు అని కూడా బెదిరించాడు. అప్పటికి తల్లి వినలేదు.
కానీ ఈ గడుగ్గాయి నిజానికి అంత పని చేస్తాడేమోనని, అలాంటిదేదైనా జరిగితే ఎలా తప్పించుకోవటమా అని ఆమె ఆలోచించింది. అలా ఆలోచించగా ఆమెకి ఒక చక్కటి ఆలోచన తట్టింది. "ఒరేయ్ సుబ్బడు, సుబ్బడు! ఇవాళ సాయంత్రం మన ఊళ్ళో అరిసెల వాన కురుస్తుందని ఊరంతా చెప్పుకుంటున్నారు. నీకు అరిసెలంటే ఎంతో ఇష్టం గదా! నిన్ను మన ఇంటి కప్పు మీదికి ఎక్కిస్తాను. అరిసెల వాన వచ్చినప్పుడు నీ కడుపు పట్టినన్ని అరిసెలు తినొచ్చు" అన్నది. నిజమే గదా అనుకున్నాడు మన సుంట సుబ్బన్న. ఒక నిచ్చెన వేసుకుని ఇంటి కప్పు ఎక్కి కూచున్నాడు. ఇదే సందు గదా అని తల్లి తను తెచ్చిన ధనమంతా నేలలో లోతుగా ఒక గొయ్యి తవ్వి దాంట్లో పూడ్చిపెట్టింది. తర్వాత ఒక బుట్టెడు అరిసెలు వండింది. సాయంకాలం అయింది. సుబ్బన్న అరిసెల వాన ఎప్పుడు కురుస్తుందా అని కాచుకుని కూచుని ఉన్నాడు ఇంటి కప్పు మీద. తల్లి అరిసెలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి సుబ్బన్న మీద పడేట్టుగా వేసింది. పడ్డ ముక్కలు పడ్డట్టుగా రెండు చేతులా నోట్లో కుక్కుకుని తిన్నాడు సుబ్బన్న. అరిసెలన్నీ అయిపోయాయి. ఇక దిగిరా, వాన వెలిసిపోయింది అని కేక వేసింది తల్లి. సరేనని సుబ్బన్న దిగి వచ్చాడు. కొన్ని రోజులు గడిచినాయి. కానీ సుబ్బన్నకి తల్లి చేసిన దొంగతనం మనస్సులో మెదులుతూనే ఉంది. తల్లితో చెప్పకుండా పోయి పోలీసుల్ని పిలుచుకొచ్చాడు. పోలీసులు ఇల్లంతా గాలించారు. కానీ ఏమీ కనిపించలేదు. వీడు వట్టి అబద్ధాల రాయుడు. వీడి మాటలు నమ్మా మీరు వచ్చారు. చాల్లే పదండి అన్నది తల్లి. అప్పుడు పోలీసులు సుంఠ సుబ్బన్నని, ఏయ్ సుబ్బన్న! మీ అమ్మ ఈ దొంగతనం ఎప్పుడు చేసింది అని అడిగారు. సుబ్బన్న కాసేపు ఆలోచించి, సరిగ్గా అరిసెల వాన కురిసిన రోజునే అన్నాడు. ఇది విని, అరిసెల వానేమిటి నీ మొహం? చూస్తే వట్టి అబద్ధాల కోరులాగా ఉన్నావు. అరిసెల వాన కురవటం ఎంత నిజమో, మీ అమ్మ దొంగతనం చేసి ఉండడం అంతే నిజం అని పోలీసులు వెళ్ళిపోయారు. బ్రతుకు జీవుడా అనుకుని ఆ ఇల్లాలు ధనంతో పెద్ద ఇల్లు కట్టుకుని సుఖంగా కాలం గడుపుతోంది. కథ కంచికి, మనం ఇంటికి. ఇదండి 'అరిసెల వాన' అనే చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.